యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్ణచందర్ నాయక్ పై లైంగిక కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా వాడుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. పూర్ణచందర్ పై 69, 108 BNS కింద కేసులు నమోదు చేశారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్ణచందర్ నాయక్ పై లైంగిక కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పూర్ణచందర్ పై 69, 108 BNS కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పోలీసులు ముందుగా 174 అనుమానాస్పద మృతి కిందికి కేసు నమోదు చేసి ఆ తర్వాత తండ్రి శంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఏం జరిగిందనే దానిపై కూడా కొన్ని ఆధారాలు పోలీసులు సేకరించిన తర్వాత స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో తను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, పెళ్లి పేరుతో నమ్మించి పెళ్లి పేరుతో ఇన్ని రోజుల పాటు స్వేచ్ఛతో కలిసి సహజీవనం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది ఎంక్వైరీలో తేలింది కాబట్టి పూర్ణ పైన లైంగిక వేధింపుల కేసు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 69, 108 BNS ప్రకారంగా కొత్త చట్టాల్లో 69 సెక్సువల్ హరాస్మెంట్ కి పాల్పడుతూ 108 పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేసి ఫాల్స్ ప్రామిస్ చేసి ఇన్ని రోజుల పాటు స్వేచ్ఛతో కలిసి తనను ఆత్మహత్యకు ప్రేరేపించడానికి కారణంగా ఈ సెక్షన్ 108 ని ఆల్టర్ చేసి పోలీసులు అతని పైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా స్వేచ్ఛ తండ్రి ఇచ్చినటువంటి శంకర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. రెండోది స్వేచ్ఛ కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కూడా పోలీసులు పోక్సో చట్టం నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. తనను కూడా వేధించేవాడు, తన పట్ల కూడా అసభ్యంగా బిహేవ్ చేసేవాడు. ఈ రోజు తన తల్లి చనిపోవడానికి కారణం పూర్ణచందర్ అనే ఒక వ్యక్తియే, నాతో పాటు మిస్బిహేవ్ చేసేవాడు అంటూ కూడా స్వేచ్ఛ కూతురు ఈ విషయాన్ని పోలీసులకు అఫీషియల్ గా ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేయడంతో వాటిపై కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత ఒక బాధితురాలి కూతురు తన విషయాన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని స్వేచ్ఛ కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోక్సో చట్టం నమోదు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. మరి కాసేపట్లో పూర్ణచందర్ ని అధికారికంగా అఫీషియల్ అరెస్ట్ చూపించబోతా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి 69 సెక్షన్ 10 ఏళ్లకు పైగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి సెక్షన్ మీద 7 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ కాబట్టి మొత్తం 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ అతని పైన ఆల్టర్ చేసి ఉన్నారు కాబట్టి మరి కాసేపట్లో పూర్ణని అఫీషియల్ అరెస్ట్ చూపించి అనంతరం అతన్ని రిమాండ్ కి తరలించిన తర్వాత కోర్టు పూర్ణ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతా ఉందనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. పెళ్లి పేరుతో మాత్రం మోసగించాడు, పెళ్లి పేరుతో మాత్రం స్వేచ్ఛతో కలిసి సహజీవనం చేశాడు, పెళ్లి పేరుతో ఫాల్స్ ప్రామిస్ చేసి ఇన్ని రోజుల పాటు స్వేచ్ఛతో ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉన్నాడు అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అందుకే 174 సస్పిషియస్ డెత్ ని కాస్త వీళ్ళు ఈ లైంగిక వేధింపుల కేసు, ఆత్మహత్యకు ప్రేరేపణకు గురి చేసినటువంటి సెక్షన్స్ పూర్ణ పైన నమోదు చేసి అతన్ని ఆల్రెడీ రాత్రి 11 గంటల ప్రాంతంలో తను పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని మరి కాసేపట్లో అఫీషియల్ గా పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్వేచ్ఛ చనిపోవడానికి గల కారణాలు, దాంట్లో పూర్ణచందర్ రోల్ ఏంటి, తన కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఎంత మేరకు వాస్తవం ఉంది, వీటన్నిటిపై కూడా పోలీసులు మరి కాసేపట్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి క్లారిటీ ఇవ్వనున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.